కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వచ్చాను ఇంకో 1/2 కిలోమీటర్. చంద్రబాబు పర్యటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి. శశిరేఖ, మొత్తం మీద 2 రోజుల పర్యటనకు సంబంధించి కుప్పంకు వచ్చినటువంటి కాసేపటి క్రితమే కుప్పానికి చంద్రబాబు చేరుకోవడం జరిగింది. అయితే ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు ఆయన చేయడం జరిగింది. అంటే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అంటే నియోజకవర్గ డెవలప్మెంట్ తో పాటు ఎందుకంటే హంద్రీ నివాకు సంబంధించిన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా కుప్పంలోనే ఇక్కడే ఉండబోతున్నారు. ప్రధానంగా అంటే హంద్రీ నివా ప్రాజెక్టుకు సంబంధించి మరి కాసేపట్లో ఆయన పర్యటన చేయబోతున్నారు. దాని తర్వాత పబ్లిక్ మీటింగ్ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. 4:30 గంటల సమయంలో పబ్లిక్ మీటింగ్ లో కూడా అంటే గత ఎన్నికలకి 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలకి భారీ మెజార్టీగా ఆయన గెలిచిన నేపథ్యంలో అంటే ప్రజలకు సంబంధించి ఒక కృతజ్ఞత తెలిపే విధంగా కూడా ఆయన స్పీచ్ ఉండబోతుంది. దాని తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్, అదేవిధంగానే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్యాడర్ తో, నాయకులతో, ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇవాళంతా కూడా ఆయన బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటు అందరూ కూడా అన్ని రకాల పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా భారీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. రేపు కూడా 2వ రోజు రేపు కూడా మొత్తం కూడా ఆయన పర్యటన చేయబోతున్నారు. ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో ముఖ్యమైన అధికారులతో కావచ్చు, లేదంటే మిగిలినటువంటి యంత్రాంగం అంతా కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటలకి 3 గంటల నుంచి 4 గంటల లోపల మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఏరా అంటే గతంలో ఆయన చెప్పిన ప్రకారం అంటే
ఇక్కడ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అంటే పార్టీ పరంగా ఎక్కడ కూడా చూడడం లేదు, కేవలం ప్రభుత్వ పరంగానే ముందుకెళ్తున్నానంటూ కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది. అలాంటిది కాకుండా ఇకపైన గెలిస్తే మాత్రం ఖచ్చితంగా నియోజకవర్గానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండే రకంగా నేను ఉంటానంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా 4వసారి గెలిచిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాసేపటి క్రితమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఉండబోతున్నారు. మొత్తం మీద జిల్లా యంత్రాంగం ఎస్పీ కలెక్టర్ కావచ్చు, లేదంటే ముఖ్యమైన కేడర్ అంతా కూడా ఆయనకి ప్రత్యేక ఏర్పాట్లతో పాటు భారీగా స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం ఇక్కడే ఉంటారు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్. రేపు అనుకో స్లోగా పొమ్మన్నా, ఏంటి ఆయన బ్రీత్ చేస్తున్నాడు, ఎక్స్ప్రెస్ స్పీడ్లో పోతున్నాడు అమ్మ. సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజులు ఆయన పర్యటన కొనసాగనుంది. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం జల్లిగానిపల్లి చిన్నారిదొడ్డి గ్రామంలో హెంద్రినివానా ప్రాజెక్టు కాలువను పరిశీలిస్తారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2:10 R&B అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం 3 ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. అలాగే సాయంత్రం 4:35 పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక రెండో రోజు ఉదయం సీఎం చంద్రబాబు అక్కడే ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గంలోని అధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం
కానున్నారు. రేపు సాయంత్రం 4:10 చంద్రబాబు తిరుగు ప్రయాణంపై విజయవాడకు చేరుకుంటారు. ఇక 2023 జనవరి 4వ తేదీన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుప్పంలో 3 రోజుల పర్యటన చేపట్టారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టేందుకు యత్నించారు. దీంతో పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడంతో అప్పట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయంతో 4వసారి సీఎం అయిన చంద్రబాబు ఈరోజు కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆనాడు ఆంక్షలు పెట్టిన పోలీసులే ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు చేయటం చర్చనీయాంశమైంది. ఏంది కిందలా సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. 2 రోజులు ఆయన పర్యటన కొనసాగనుంది. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం జలిగానిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాల్లో హంద్రినీవా ప్రాజెక్టు కాలువను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:10 R&B అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. అలాగే సాయంత్రం 4:35 పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక 2వ రోజు ఉదయం సీఎం చంద్రబాబు అక్కడే ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గంలోని అధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 4:10 చంద్రబాబు తిరుగు పయనమై విజయవాడకు చేరుకుంటారు.